లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చేవేళ్లలో జనజాతర పేరుతో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైంది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహించిన ఈ సభకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు ఇతర జిల్లాలోని పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపింది. కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలు, కార్యకర్తల కష్టంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల త్యాగాలను ఎప్పుడూ మరిచిపోమని, అందుకే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తుందని చెప్పారు. 10 సంవత్సరాలు ఆనాటి చంద్రశేఖరరావు ప్రభుత్వంలో ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంతమంది ఆస్తులు ధ్వంసం చేసినా, ఎంతో మంది ఆస్తులు ఆక్రమించుకున్నా, ఓపికతో సహనంతో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి, నిటారుగా నిలబడి కొట్లాడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఈ అధికారంలో మీ కష్టం ఉంది, మీ శ్రమ ఉంది, మీ రక్తం ఉంది. మీ రక్తాన్ని చెమటగా మార్చి ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో చేతనైతే, దమ్ముంటే, నువ్వు మగాడివే అయితే నీ పార్టీకి ఒక్క సీటు గెలిపించుకో అంటూ సభావేదికపై నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సవాల్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మేము అల్లాటప్పగాళ్లం కాదు, ఆయన్ని అడ్డం పెట్టుకుని కుర్చీ తీసుకోలేదని, జెండాలు మోసి అక్రమ కేసులు ఎదుర్కొని కేసులకు భయపడకుండా, లొంగకుండా నీ అయ్యను, నీ బావను బొందపెట్టి కుర్చీలో కూర్చున్నామంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు రేవంత్. ఆ సన్నాసుడు అంటుండు, ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి పేరు చెప్తే 3 సీట్లు రాకపోతుండే అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఆ సొల్లు వాగుడు వాగే కేటీఆర్ నేను సవాలు విసురుతున్నా. బిడ్డ, ఇవాళ నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ను. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా. నీ చేతనైతే, దమ్ముంటే, నువ్వు మగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు. నీ అయ్యా నువ్వు వస్తావా, నీ అయ్య వస్తావా, మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ. కేంద్రంలో బీజేపీతో బీఆర్ఎస్ కలిసే ఉంది. ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం లేకుంటే కేటీఆర్ ను సీఎం చేస్తానని కేసీఆర్ మోడీ దగ్గర ఎందుకు ప్రతిపాదన పెట్టారని ప్రశ్నించారు. గుజరాత్ మోడల్ అంటే ఏంటి? 10 ఏళ్ల పాటు ప్రధాని మోడీ లేరా? పేదలందరికీ ఇళ్లు ఎందుకు నిర్మించి ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వాలను పడగొట్టడం, ఇతర రాష్ట్రాలకు వచ్చే కంపెనీలను గుజరాత్ కు తరలించడం, మాట వినని వాళ్లను జైల్లో పెట్టించడమేనా అన్నారు రేవంత్. పదే బీజేపీ వాళ్ళు అంటున్నారు మాది గుజరాత్ మోడల్ అని. గుజరాత్ మోడల్ అంటే ఏందే? ఊర్లో ఉన్న వాళ్ళందరూ తగలబెట్టుడా? ఇతర రాష్ట్రాలలో పెట్టుబడులు ఉంటే వాళ్ళని బెదిరించి మీ రాష్ట్రానికి గుంజుకపోవుడా? గుజరాత్ మోడల్ అంటే ఏందే? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నారు. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిందా? రైతు ఆదాయాన్ని 2 చేస్తామన్నారు. రైతు ఆదాయం 2 చేయలేదు, కానీ ఢిల్లీలో మాత్రం ధర్నా చేస్తున్న రైతులను కాల్చి చంపేసింది. ఇదా గుజరాత్ మోడల్? ఇదా మీరు చెప్తున్నది నరేంద్ర మోడీ గారి మోడల్?